వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. చూస్తుంటేనేమో ఆఫీస్ అంతా ఆ ప్రేమ, ఆ అనురాగం అయితే ఎక్కడ మిస్ అయినట్టు కనిపించట్లేదు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, అన్ని రకాల టీడీపీ పార్టీ శ్రేణులంతా ఇక్కడే ఉన్నారు ఈ వృత్తిలోకి వచ్చినప్పటికి కూడా. ఇప్పటికీ పసుపు జెండా కప్పుకోవాలని ప్రేమతో మీ మనసు తపతపలాడుతుందా, లేకపోతే ఈ వృత్తిని ఇలానే కొనసాగిద్దాం అనుకుంటున్నారు అసలుకి? అంటే ఒకటి పసుపు జెండా కప్పుకోవాలని అదే అట్లయితే ఏం లేదు, కానీ ఇంకా నేను క్లియర్గా చెప్పాను. ఇప్పుడే రాజీనామా చేసేటప్పుడే కూడా క్లియర్గా చెప్పాను, నేను ఇంకా ఏ రాజకీయ పార్టీలో చేరను, పూర్తిగా నా న్యాయవాద వృత్తిలో నేను కొనసాగుతానని క్లియర్గా చెప్పాను. బట్ దాని అర్థము ఇన్ని రోజులు నాకు అవకాశం కల్పించిన పార్టీ మీదనో, లేకపోతే అందులో ఉండే నాయకత్వం మీదనో వ్యతిరేకంగా ఉండాలనో, లేకపోతే ట్రెడిషనల్గా బయటకు వచ్చాం కాబట్టి వాళ్ళని తిట్టాలనో అదైతే కరెక్ట్ కాదు. ఆ ఉద్దేశం నాకు లేదు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఇదంతా ఏదైతే ఇప్పుడు ఎన్ని ఫోటోలు చూసి చెప్తున్నారు ఆఫీసులో, నేను ఆఫీస్ ఇనాగరేషన్ చేసినప్పుడు కంప్లీట్ లా ఆఫీసు యాజ్ యూజువల్ నాకున్న పరిచయాలు అయితే అందరినీ పిలవడం జరిగింది. ఆల్మోస్ట్ అందరు ఆఫీస్కి ఓపెనింగ్కి రావడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఇది. రెండోది ఏంటంటే పసుపు జెండా అన్నారు కదా మీరు, అదైతే అంటే నేను ఉద్దేశం పసుపు కండ కప్పుకోకూడదు అనే దానికంటే ముందు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు. సో ఆ కాంటెక్స్లో ఇంకా అది టీడీపీ అయితే ఏముంది, విరక్తి పుట్టిందా, వైసీపీ అయితే ఏముంది చెప్తా, విరక్తి అంటే చెప్తాను, దాంట్లోకి వస్తాను. సో ఆ నేపథ్యంలో ఇంకా ఏ పార్టీ లేనప్పుడు నాకు ఇంకా ఇది అనేది ఏముంది, టీడీపీ ఒకటి. నాయకత్వం మీద అంటావా, ఆబ్వియస్లీ నాకు చాలా అవకాశాలు కల్పించారు. ఈ రోజు మీ ముందు ఇట్లా కూర్చోన్నానన్నా, లేకపోతే చాలా మందికి నేను టీడీపీ క్యాడర్కి తెలిసినదన్నా కూడా అది మా సారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు కల్పించిన అవకాశం. మొదటిగా అయితే నాకు అవకాశం కల్పించాడు కదా, గుర్తింపించాడు కాబట్టి ఎప్పటికీ నాకు ఆ విషయంలో నేను ఆయనకు లాయల్గా ఉంటాను. సో పెద్దానికి ఎక్కువ లాయల్గా ఉంటారా, లేకపోతే చిన్న ఆయనకి ఎక్కువ లాయల్గా ఉంటారు మీరు? అట్లా మీరు ఎందుకు ఇద్దరి మధ్యలో పెడతారు? ఆ పార్టీలో కూడా ఉంటుంది కదా. ఇప్పుడు బీజేపీ అనుకోండి, మోడీ గారికి ఎక్కువ ఉంటారా, అమిత్ షా గారికి ఎక్కువ ఉంటారా అంటే సమానం చెప్పొచ్చు, లేకపోతే ఇంకో పార్టీలు అంటే చెప్పొచ్చు. ఇది తెలుగుదేశం పార్టీలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఒకటే. సో వాడికి ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదు. కాకపోతే నాకు వచ్చేసరికి ఎక్కువ అక్వైంటెన్స్, ఎక్కువ రోజులు పనిచేసింది, ఎక్కువ రోజులు అంటే నేను పార్టీలో ఉన్న ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ పనిచేసింది పెద్ద ఆయనతోటి. అంటే మీ ఏజ్ గ్రూప్ కి చిన్న ఆయనతో ఎక్కువ మీరు కనెక్ట్ అవ్వాలి. కరెక్ట్, కానీ మీరు పెద్ద ఆయనతో కనెక్ట్ అయ్యారు. కరెక్ట్. అదే ఏజ్ గ్రూప్ వృత్తి చూస్తేనేమో నేను లోకేష్ గారితో ఉండాలి. కాకపోతే నేను పార్టీలోకి వచ్చిన 1 వీక్ కల్లా నన్ను ఆయన కోర్ కమిటీలో తీసుకుని ప్రతిరోజు నేను సార్తో ఉండేవాను అనమాట. సో ఆ నేపథ్యంలో ఏంటంటే ఎక్కువ పరిచయం కావచ్చు, సాన్నిధ్యం కావచ్చు, ఆయనతోటి నాకు ఎక్కువ ఉంది. ఈయనతో ఆల్మోస్ట్ పరిచయం లేదని చెప్పాను, కానీ చాలా తక్కువ. కానీ ఒక మాట అయితే బయట నడుస్తుంటది, ఎంతవరకు నిజమో అబద్ధం నాకైతే తెలియదు, జస్ట్ అడుగుతున్నాను. అంటే ఏజ్కి సంబంధించిన దాన్ని చూసుకుంటే నేను చిన్నయ్యతో కనెక్ట్ అవ్వాలన్నారు కాబట్టి, ఇప్పుడు బాగా అంటే అవతల దగ్గర ఎక్కువ మంచి మ్యాటర్ ఉండి సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే పెద్ద ఆయనకి కనెక్ట్ అవుతారు, ఈయన చెప్పింది వినేవాళ్ళు మాత్రమే ఈయనతో కనెక్ట్ అవుతారు అనేది ఒకటి ఉంటుంది. అది నిజమా అండి అసలుకి? లేదు, అబద్ధం లేదు. ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్, ఇట్స్ నాట్ అబౌట్ సబ్జెక్ట్. కొంతమంది ఇప్పుడు మనకు తెలుసు కదా, హ్యూమన్ రిలేషన్స్ లో సింక్ అవటం అనేది ఉంటుంది. కొంతమంది సింక్ అవుతారు, కొంతమంది సింక్ గారు. దాని అర్థము సింక్ అయిన వాళ్ళందరికీ సబ్జెక్ట్ ఉందని కాదు, సింక్ కాని వాళ్ళకి సబ్జెక్ట్ లేదని కాదు, లేకపోతే ఈయన చెప్పినట్టే వినే వాళ్ళతో ఈయన ఉంటారని. లేకపోతే మంత్రివర్గంలో కూడా ఎక్కువ అలానే తీసుకున్నారు. మంత్రివర్గం కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్. దాంట్లో వచ్చి మీకు తెలుసు ప్రాంతాలు, కులాలు ఇవన్నీ ఉంటాయి, ఈక్వేషన్స్ చాలా ఉంటాయి. అంతేగాని అది ఐ డోంట్ థింక్ సో. ఆ ఆర్గ్యుమెంట్ వేరు, ఈ ఆర్గ్యుమెంట్ వేరు. కరెక్ట్ గా 1 year అయిపోయింది కదా జీవిరెడ్డి గారు, రేపు February 24th 1 year అయిపోయింది. చెప్పాలంటే అంటే మీరు తీసుకున్న డిసిషన్ 1 year అన్నారు కాబట్టి, పార్టీ కానీ లేకపోతే మీకు ఇచ్చిన ఫైబర్ నెట్ చైర్మన్ కానీ రాజీనామా చేసిన ఇమీడియట్గా నెక్స్ట్ డేనే దినేష్ కుమార్ కూడా జిఏడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అదే ఒక్కరోజు ముందు జరుగుంటే ఏం జరిగేది మీ జీవితంలో అసలుకి? నేను రాజీనామా చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ 6 గంటలకు చేస్తే ఇమీడియట్గా 7 o'clockకి నా రాజీనామాను ఆమోదించారు. దాంతోపాటు దినేష్ గారిని కూడా, ఆ రోజున్న ఎండి దినేష్ గారిని కూడా జిఏడికి అటాచ్ చేయడం జరిగింది. తర్వాత 5 నెలల తర్వాత ఇంకా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేనేమంటే ఒక్కరోజు ముందు తన మీద చర్యలు తీసుకుంటే నేను ఆగేవాడినా లేకపోతే అనేది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే నా ఉద్దేశంలో సిస్టంలో ఐఏఎస్లో నేను అందరూ చెప్పాను, కానీ చాలామంది కూడా సరిగా అంటే ఆఫీస్కి ప్రాపర్గా వచ్చి కూర్చొని అసలు రాష్ట్రానికి ఏం అవసరము, ప్రజలకు ఏం అవసరం అనేది ఆలోచిస్తున్నట్టు నాకు కనిపించలేదు. నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు దినేష్ గారు వెళ్తారు, రేపు ఎక్స్ వస్తుంది, ఎక్స్ వచ్చినా కూడా పరిస్థితుల్లో మార్పులు వస్తాయని నాకు ఎక్కడ కనిపించలేదు. కొంతమంది ఉన్నారు, బట్ వాళ్ళు సీనియర్స్గా ఉన్నారు, దీనికి రాలేదు, వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటున్నాయి. సో ఓవరాల్గా నాలాంటి వాళ్ళకి అంటే ఇనిషియల్గా ఉన్న వాళ్ళకి, ఇలా ఉన్న వాళ్ళతోటి
కొంచెం ఇబ్బంది ఉంటుంది. ప్లస్ వీళ్ళు కూడా మరీ అడమెంట్గా తయారైపోయారు కొంతమంది ఆఫీసర్స్ అయితే. ఓకే అంటే మేము ఎందుకు చేయాలి, ఓకే అవసరం లేదు. కొంతమంది ఏమో చేస్తే దీంట్లో తప్పులు దొరుకుతాయేమో, మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు మా మీద కక్ష సాధిస్తాయేమో, కేసులు పెడతారేమో, ఈ భయాలతోటి కొంత యారగెన్సీ, ఓకే ఈ రెండు కలిపి పనులు అయితే జరగట్లేదు. ఈ ప్రాసెస్లో మేము అక్కడ ఉన్నామంటే ఏమవుతుందంటే ఒక 2 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఆడ వచ్చేది ఏముండదు. జీవీ రెడ్డి ఒక 200 కోట్లు 300 కోట్లు తినడాన్ని అపనిందలు, లేకపోతే మనం చేయాలనుకున్న పనులు ఒకటి కూడా ముందుకు పోవు. ముందుకు పోయినప్పుడు ఏమవుతుందంటే అది జీవీ రెడ్డి ఇన్ఎఫిషియన్సీ కింద ముద్ర పడుతుంది తప్పితే పలానా దినేష్ కుమార్ ఎండి గుండి తను ఫైల్ మూవ్మెంట్ చేయలేదు కాబట్టి జీవీ రెడ్డి చేయలేకపోయాడు అనేది ఎవరు అనరు. ఓకే ఎండ్ ఆఫ్ ద డే జీవీ రెడ్డి చేతనైందా చేత కాలేదా, భయపడ్డారా వీటికి? ఇంకో చైర్మన్ భయపడ్డం అది ఫ్యాక్ట్. 200 కోట్లు 300 కోట్లు దోచుకున్నాడు జీవీ రెడ్డి, అది గ్యారంటీగా పని చేయలేని వస్తాయి. వ్యక్తి జీవీ రెడ్డి అనే మాట వస్తుందని భయపడ్డారా లేకపోతే? అనవసరం అంటాను, భయపడటం కాదు, అన్నెసరి. ఓకే ఇప్పుడు మనకి ఇంకా వేరే అంటే నా ఉద్దేశం వేరే ఉపాధి ఉంటే వేరే అవకాశం ఉంటే వెళ్ళిపోవచ్చు, లేకపోతే సచ్చినట్టు అక్కడ పడి ఉండాలనేది కూడా నా ఉద్దేశం కాదు. బట్ నా వరకు అనిపించింది అవసరం లేదు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలిగేషన్స్ కంటే కూడా మనం ఏమి చేయలేనప్పుడు మనం ఆ సీట్లో కూర్చోవడం అనవసరం. అది ఏ సీట్ అన్నా కానీ, అది మంత్రి పదవి కావచ్చు, అది చైర్మన్ పదవి కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు. ఓకే కానీ ఇప్పుడు రాజకీయాలకి ఇంక ఫుల్ స్టాప్ అయినండి ఈ పరిస్థితుల్లో ఏం చేస్తాం చూడండి. ఏమన్నా మళ్ళీ నా ప్రాక్టీస్ ఎందుకంటే రాగానే వైసీపీ వెళ్తే ఇంకా జీవీ రెడ్డి గారిని లాగేయాలనే ప్రయత్నం గట్టిగా చేసింది. జగన్మోహన్ రెడ్డి తర్వాత జీవీ రెడ్డి అంటున్నారు పార్టీలో కూడా. అది మీ దగ్గరికి వచ్చారంటే పెద్ద పెద్ద నాయకులు కూడా అడిగారు రమ్మని, కామనే కదా అడిగారు. అసలు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కాబట్టి ఇంకా వదిలేశారు అంతే. అంటే ఒకటి ఇంకా రాజకీయాల్లోకి వెళ్ళడం జరిగితే ఏం ఆశించకుండా, అంటే పదవులు కానీ ఒకవేళ పదవి వచ్చినా కూడా ఏ పని చేయకుండా, ఇఫ్ యూ వాంట్ రియల్లీ ఎంజాయ్ దట్ పవర్ అంటే వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్ళాలంటే మనం శుభ్రంగా మన ప్రాక్టీస్లోనో లేకపోతే మన వృత్తిలోనో బాగా కంఫర్ట్గా సంపాదించుకొని. సంపాదించలేదు ఇప్పుడు ఏం అసలుకి? ఓకే, ఇది అంటే సంపాదన అంటే ఏ మూల సరిపోతుంది అంటున్నాను. నెలకి 25-30 లక్షలు రెంట్లే కడుతున్నారని విన్నా నేను. అది ఉంది కదా ఆఫీస్, ఇదంతా ఎస్టాబ్లిష్మెంట్ చూస్తున్నారు కదా. నెలకు 25-30 కోట్లు వస్తుంది కదా, ఇది చేయగలం మనం. అట్లేదు, ఓకే నడుస్తుంది, ఓకే కంఫర్ట్గా ఉంది, ఇబ్బంది ఉంది. ఓకే ఓకే కానీ ఇంక తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం కానీ, లోకేష్ గారు మాట్లాడటం కానీ, అయింది జీవీ రెడ్డి వచ్చేయి, మంచి అవకాశం ఉంది, ఏజ్ ఉంది, సో తర్వాత లోకేష్ నాయకత్వంలో మంచి అవకాశం ఉంటుంది, ఇలాంటి ఏం చెప్పలేదా మీకు? ఏం లేదు, పార్టీ నుంచి అటువంటి పిలుపు ఏం లేదు. బాధ అయితే ఉంది కొంచెం, ఇంకా నో రిగ్రెట్స్. హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, నో రిగ్రెట్స్, నో కమెంట్ అని చేయకూడదు కూడా. అది కరెక్ట్ కూడా కాదు. అది ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి అంతే. ఇంకా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.